ప్లస్ చాప్టర్ 2 ఆమ్లాలు క్షారాల్లోని పార్ట్ 1 అయిపోయిన తర్వాత పార్ట్ 2లో దీంట్లో రసాయన సూచికలు మిథైల్ ఐరన్ ఫినాప్థలిన్ ద్రావణాలను ఆమ్లాలు క్షారాలను పరీక్షించడానికి సూచికలుగా ఉపయోగిస్తారు. ఇవి రసాయన సూచికలు. నిమ్మకాయను కోస్తే రక్తం వస్తుందా? ఇది ఎలా సాధ్యం? గరడి వాళ్ళు మంత్రగాళ్ళు నిమ్మకాయలు కోస్తే ఎర్రటి ద్రవం వస్తుందని మాయ చేస్తుంటారు. అది రక్తమేనా? అది ఒక సైన్స్ సూత్రం. అసలు ఏం విషయం అది? అసలు ఏం జరుగుతుంది? ఏమిటంటే మిథైల్ ఆరెంజ్ లేదా మందార పువ్వును పూసిన కత్తితో నిమ్మకాయని కోస్తారు. మందార పువ్వు లేదా మిథైల్ ఆరెంజ్తో నిమ్మరసం సిట్రిక్ ఆమ్లం కలపడం వల్ల ఎర్రగా మారుతుంది. అది ఎర్రని నిమ్మరసమే కానీ రక్తం కాదు. ఈ పదార్థాల ధర్మాలు తెలిసిన కొందరు మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మంత్రాలు, చేతబడులు, బాణమతి పేరిట ఇలాంటివి చేస్తూ ప్రజలను మోసగిస్తుంటారు. ఇప్పుడు మీరు కూడా దీనిని చేయవచ్చు. ఏం లేదు, అది మిథైల్ ఆరెంజ్ అయినా మందార పువ్వుని ఇట్లా కోసినప్పుడు అది నిమ్మకాయ ఎర్రగా అవుతుంది అన్నట్టుగా అంతే. మిథైల్ ఆరెంజ్ వల్ల ఆమ్లాలు ఎరుపు రంగులోకి, క్షారాలు పసుపు రంగులోకి మారుతాయి. ఫినాప్థలిన్ ఆమ్లాలు రంగు లేకుండా క్షారాలతో గులాబీ రంగులోకి మారుతుంది. ఇక ఇప్పుడు మిథైల్ ఆరెంజ్ కలిపితే ఆమ్లాలు ఏమవుతాయంటే ఎరుపు రంగు, పింక్ కలర్. ఇక మిథైల్ ఆరెంజ్ కలపడం వల్ల ఆమ్లాలు ఎరుపు రంగు, పింక్ కలర్, క్షారాలు పసుపు రంగులోకి మారుతాయి. ఇక దీనికి షార్ట్ కట్ MAR అంటే మిథైల్ ఆరెంజ్ ఆమ్లాలు రెడ్ అంటే ఎరుపు రంగులోకి మారుతాయి. MKP అంటే మిథైల్ ఆరెంజ్ క్షారాలు పసుపు రంగులోకి మారుతాయి అన్నట్టు. ఫినాప్థలిన్లు ఆమ్లాలు రంగు లేకుండా, క్షారాలు గులాబీ రంగులోకి, పింక్ రంగులోకి మారుతాయి అన్నట్టు. సో ఇక నో అంటే ఫినాప్థలిన్ ఆమ్లాలు నో అంటే రంగు లేకుండా అన్నట్టు. ఇంపార్టెంట్. ఫినాప్థలిన్ క్షారాలు ఏమైతాయి అంటే గులాబీ రంగు PKG. ఇదేంది MAR MKP. కొన్ని ప్రయోగాలు చేద్దాం. 6 పరీక్ష నాళికను తీసుకోండి. వాటిలో సహజ ఆమ్లమైన నిమ్మరసాన్ని పోయండి. వరుసగా ఒక్కొక్క పరీక్ష నాళికలో రాగి, జింక్, మెగ్నీషియం, ఇనుము, ఇత్తడి, అల్యూమినియం ముక్కలు వేయండి. పరిశీలించండి. నెక్స్ట్ అగ్గిపుల్లలను మండించి పరీక్ష నాళికల మూతి వద్ద ఉంచండి. ఏం గమనించారు? శబ్దంతో మండుతుంది. సో ఇది ఒక హైడ్రోజన్ అన్నట్టు. మీకు తెలుసా? ఇత్తడి, రాగితో తయారు చేసిన పాత్రలకు లోపలి భాగంలో తగరపూత ఎందుకు పూస్తారు? రాగి పాత్రలలో ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు పాత్ర లోపల ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పడతాయి. నిల్వ ఉంచిన పదార్థాల్లో ఉన్న ఆమ్లంతో రాగి చర్యలు జరిపి నీలి ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పరుస్తుంది. ఇటువంటి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. ఈ చర్యలను నివారించడానికి పాత్ర లోపలి భాగంలో ఏ పూత పూస్తారు? తగరపు పూత పూస్తారు. జామ్, జెల్లీలను పింగాణి లేదా గాజు పాత్రలో మాత్రమే ఎందుకు నిల్వ ఉంచుతారు? అలా కాకుండా రాగి, ఇత్తడి మొదలైన పాత్రలో ఉంచితే పదార్థాల్లోని ఆమ్లాలు పాత్రలతో చర్య జరిపి వాటిని పాడు చేస్తాయి. అందుకే పచ్చళ్ళని, జాము, జెల్లీలను పింగాణి లేదా గాజు పాత్రల్లో నిల్వ ఉంచుతాము. ఆమ్ల వర్షాలు అంటే ఏమిటో తెలుసా? పరిశ్రమలో నుంచి వెలువడే వ్యర్థ పదార్థాల్లో గల కార్బన్ డయాక్సైడ్ CO2, సల్ఫర్ డయాక్సైడ్ SO2, నైట్రిక్ ఆక్సైడ్ NO2 వాతావరణంలోని తేమతో రసాయన చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, కార్బనిక్ ఆమ్లం H2SO4, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం HNO3, కార్బనిక్ ఆమ్లంగా రూపొందుతాయి. ఈ వర్షం నీటిలో కరిగి ఆమ్ల వర్షాల రూపంలో భూమిని చేరుతాయి. ఆమ్ల వర్షాలు తాజ్మహల్ లాంటి భవనాలు, కట్టడాలు మరియు చర్మానికి హాని కలుగజేస్తాయి. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఆమ్ల వర్షం కురిసినట్లు గుర్తించారు. ఆమ్ల వర్షాలకు ముఖ్య కారణాలు ఏమిటి? కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్. హెన్రీ క్యావెండిష్ ఇటాలియన్ శాస్త్రవేత్త హైడ్రోజన్ వాయువును కనుగొన్నాడు. హెన్రీ హైడ్రో కోడ్ అన్నట్టు. హెన్రీ క్యావెండిష్ హైడ్రోజన్. ఈ వాయువుకు రంగు లేదు.
దీనికి హైడ్రోజన్కు రంగు ఉండదు అన్నట్టు. గాలిలో ఎగిరే బెలూన్లో ఈ వాయువును నింపుతారు. వీటిని అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తారు. హెన్రీ క్యావెండిష్ కనిపెట్టిన హైడ్రోజన్కి ఏముండదు, రంగు ఉండదు. ఎగిరే బెలూన్లో నింపుతారు, అలంకరణ కోసం కూడా వాడతారు. 7 కృత్యం 7 ఏంటిది? 2 పరీక్ష నాళికలో నిమ్మరసం తీసుకోండి. ఒకదానిలో చలవ రాతి ముక్కలు, మరొక దానిలో కోడిగుడ్డు పొట్టు వేయండి. వెలువడే వాయువుల్లో మండుతున్న అగ్గిపుల్లను ఉంచండి. మండుతున్న పుల్ల ఆరిపోతుంది అన్నట్టు. ఏర్పడిన వాయువును సున్నపు నీటిలోకి పంపండి. సున్నపు నీరు అంటే CaOH, కాల్షియం హైడ్రాక్సైడ్ పాల వలె మారింది. సున్నపు నీరు పాల వలె మారింది. సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చే వాయువు కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ద్వారా సున్నపు నీరు అనేది పాల వలె తెల్లగా మారుతున్నట్టు. కృత్యం 8 పరిశుభ్రమైన పరీక్ష నాళికలను తీసుకోండి. శుభ్రమైన డ్రప్పర్తో 10 చుక్కల సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl జాగ్రత్తగా పరీక్ష నాళికలో వేయండి. 2 చుక్కల పినాప్థలిన్ ద్రావణాన్ని సూచికగా కలపండి. పినాప్థలిన్ వచ్చింది. పినాప్థలిన్ వస్తే ఆమ్లాలో కలిపితే అది రంగు ఉండదు అన్నట్టు. సో ఏ ద్రవంలో ఏ రంగులో ఉందో పరిశీలించి రంగు లేదన్నట్టు. ఏంది పినాప్థలిన్? ఏంది హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంట. ఆమ్లంలో కలిపితే ఏమైతే ఎటువంటి రంగు రాదన్నట్టు. ఇప్పుడు వంట సోడా ద్రావణాన్ని ఒక్కొక్క చుక్క డ్రాపర్తో ద్రావంలోకి జారవిడవండి. ప్రతి చుక్క కలిపిన తర్వాత ద్రావణాన్ని బాగా కదిలించండి. ద్రవం రంగులో మార్పును గమనించండి. ద్రావణం పింక్ రంగులోకి మారుతుంది. వంట సోడా కలుపుతున్నాం కాబట్టి పినాప్థలిన్లో ఏమాత్రం పింక్ రంగులోకి మారే వరకు చుక్కలను వేయండి. ఇప్పుడు పరీక్ష నాళికలో ద్రావణాన్ని ఏ స్వభావం ఉంది? క్షార స్వభావం కలుగుతుంది. పింక్ రంగులోకి మారిందంటే క్షార స్వభావం కలిగి ఉంటుంది అన్నట్టు. పరీక్ష నాళికలోని ద్రావణానికి 1 చుక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని డ్రప్పర్ సాయంతో కలపండి. తిరిగి ద్రావణం రంగు కోల్పోయిందా, పూర్వస్థితికి వచ్చిందా లేనట్లయితే ఒక్కొక్క చుక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని రంగు కోల్పోయేంత వరకు కలపండి. రంగు కోల్పోయిన ద్రావణానికి ఏ స్వభావం ఉంటుంది అంటే ఆమ్ల స్వభావం ఉంటుంది. ఆమ్ల స్వభావం గల ద్రావణం క్షార స్వభావం గల ద్రావణంగా మారింది అంటే మార్చినాం అన్నట్టు. ఆమ్ల ద్రావణం హైడ్రోక్లోరిక్ ఆమ్లం కంటే ఎక్కువ పరిమాణంలో క్షార ద్రావణం అంటే వంట సోడా అనేది క్షారం అన్నట్టు. కలిపినప్పుడు ద్రావణం క్షార ధర్మాన్ని పొందుతుంది. అలాగే క్షార ద్రావణం కంటే ఆమ్ల ద్రావణం ఎక్కువ కలిపితే ఆ ద్రావణం ఆమ్ల ధర్మాన్ని పొందుతుంది. కృత్యం 8లో ఆమ్లాన్ని క్షారంగా మార్చడం, క్షారాన్ని ఆమ్లంగా మార్చడం అంటూ. ఏది ఎక్కువ కలిపితే అది అవుతుంది అన్నట్టు. ఆమ్లం తక్కువ ఉండి క్షారం ఎక్కువ ఉంటే క్షారం అవుతుంది. క్షారం తక్కువ ఉండి ఆమ్లం ఎక్కువ కలిపితే ఆమ్లం అవుతుంది అన్నట్టు. ఆమ్లము క్షారము నిర్దిష్ట నిష్పత్తిలో కలిసినప్పుడు 2 స్వభావాలు లేని కొత్త ద్రావణం ఏర్పడుతుంది. దీన్ని తటస్థీకరణం అంటారు. ఇప్పుడు ఏది ఎక్కువ ఉంటే అది ఆమ్లం క్షారం అవుతున్నాం కదా. ఇప్పుడు అదే 2 సమాన నిష్పత్తిలో ఉన్నాయి అనుకో, అప్పుడు ఒక కొత్త ద్రావణం ఏర్పడుతుంది. అదే తటస్థీకరణం అంటారు. ఎరువులు. అధిక రాబడి కోసం మనం రసాయన ఎరువులను ఉపయోగిస్తాం. ఇది పంట పొలాన్ని ఆమ్ల స్వభావానికి మార్చుతుంది. దీన్ని తగ్గించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH క్షారం అన్నట్టు కలుపుతాం. అదే కొన్ని రకాల ఎరువులు పొలాన్ని క్షార స్వభావంగా మారుస్తాడు. దీన్ని తగ్గించడానికి ఆమ్ల స్వభావం గల రసాయన ఎరువులు చల్లుతాం. కాబట్టి మనం సహజ సిద్ధంగా ఎరువులను ఉపయోగించడం మంచిది. పొలాలలో ఏం కలుపుతాం? అమోనియా, యూరియా, ఫాస్ఫేట్. లవణాలు. ఆమ్లాలు క్షారాలు కలిసినప్పుడు వాటి ధర్మాలు మారిపోతాయి. ఆమ్లాలు క్షారాలు కలిసినప్పుడు రసాయనిక చర్య జరిగి లవణాలుగా ఏర్పడతాయి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl, వంట సోడా NaHCO3. హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl, వంట సోడా NaHCO3 సోడియం బైకార్బోనేట్ కలిపినప్పుడు సాధారణ ఉప్పు సోడియం క్లోరైడ్ NaCl ఏర్పడుతుంది అన్నట్టు. ఆమ్ల క్షారాల కలయిక నిష్పత్తిపైన లవణాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. అన్ని తటస్థ ద్రావణాలు లవణ ద్రావణాలు కావు. చక్కెర స్టార్చులు తటస్థ స్వభావం కలవి. ఇవి లవణాలు కావు. చక్కెర స్టార్చులు అనేవి లవణాలు కావన్నట్టు. కింది లవణ ద్రావణాలను ఎరుపు నీలి లిట్మస్ కాగితంలో పరీక్షించండి. మీ పరీక్షను పట్టికలో నమోదు చేయండి. పట్టిక 8. కాపర్ సల్ఫేట్ అంటే CuSO4. నీలి లిట్మస్ను కాగితంపై ఫలితం ఏమైతే ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది ఎందుకంటే ఆమ్లం కాబట్టి నీలి రంగు ఎరుపు రంగులోకి మారుతుంది. ఎరుపు లిట్మస్ కాగితంలో ఫలితం ఏమైతే మార్పు రాదు, రంగు రాదు అన్నట్టు. ఇది ఆమ్లం కాబట్టి చేంజ్ కాదన్నట్టు.
నెక్స్ట్ సాధారణ ఉప్పు NaCl. నీలి లిట్మస్ కాగితంలో మారదు, ఎరుపు లిట్మస్ కాగితం పైన కూడా మారదు. ఓకే. సోడియం కార్బోనేట్ NaCO3. ఇది నీలి లిట్మస్ కాగితం పైన ఫలితం మారదు, అది ఎరుపు లిట్మస్ మారుతుంది, నీలి రంగులోకి మారుతుంది అన్నట్టు. ఇది క్షారం కాబట్టి క్షారం ఏంది ఎరుపు నుంచి నీలంగా మారుతుంది. ఇది ఆమ్లం ఏంది నీలి నుంచి ఎరుపు రంగులోకి మారుతుంది. ఇదేంది ఎరుపు నుంచి నీలంలోకి మారుతుంది అన్నట్టు. ఇప్పుడు సాధారణ ఉప్పు ఏంది ఎటువంటి నీలి లిట్మస్లైనా ఎరుపు లిట్మస్ నీళ్ళలో కూడా మారదు, ఇది తటస్థంగా ఉంటుంది అన్నట్టు సాధారణ ఉప్పు. ఏ లవణాలు నీలి లిట్మస్ను ఎరుపు లిట్మస్గా మారుస్తాయో అవి ఆమ్ల లవణాలు. CuSO4 చేసినాం కదా మనం కాపర్ సల్ఫేట్. అదే ఏవి ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్గా మారుస్తాయో అవి క్షార లవణాలు. అంటే కొన్ని లవణాలు ఎరుపు నీలి లిట్మస్ల రంగులకు ఎలాంటి మార్పులు కలిగించవు. NaCl ఎటువంటి మార్పు జరిపించదు అంటారు. సోడియం కార్బన్ Na2CO3 అనేది క్షార స్వభావం కలిగిస్తుంది అన్నట్టు. ఇప్పుడు తటస్థ లవణాలు ఏది NaCl ఉప్పు అన్నట్టు. ఆమ్ల లవణాలు, క్షార లవణాలు, తటస్థ లవణాలు. కాపర్ సల్ఫేట్ CuSO4 ఆమ్ల లవణం. అమ్మోనియం క్లోరైడ్ NH4Cl ఆమ్ల లవణమే. NaHSO4 సోడియం బైసల్ఫేట్ కూడా ఆమ్ల లవణాలు. క్షార లవణాలు ఏంటి? సోడియం కార్బోనేట్ Na2CO3, కాల్షియం కార్బోనేట్ CaCO3, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంట NaHCO3. తటస్థ లవణాలు ఏంటి? NaCl అంటే ఉప్పు, KCl పొటాషియం క్లోరైడ్. చెమట ఎందుకు ఉప్పగా ఉంటుంది? మన శరీరానికి చాలా రకాల లవణాలు అవసరం. చెమట పట్టడం వల్ల మనం కొన్ని లవణాలు కోల్పోతాం, అందుకే మన శరీరం నుంచి విడుదలయ్యే చెమట లవణాలతో కూడి ఉన్నందున ఉప్పుగా ఉంటుంది. మీకు తెలుసా చెమట ఆమ్లమా క్షారమా? చెమట ఏంటిదంటే ఆమ్లం. చెమట ఆమ్లం అంటారు. మన శరీరంలో ఉండే చెమట ఆమ్లం. ఏం ఆమ్లం అంటే లాక్టిక్ ఆమ్లం. ఈ ఎగ్జామ్లలో వచ్చింది, కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా వచ్చింది లాక్టిక్ ఆమ్లం అన్నట్టు. చెమట లాక్టిక్ ఆమ్లం. లాక్టిక్ ఆమ్లం అంటారు, ఆల్కలైన్ కూడా అంటారు. దీని pH విలువ 4.5 నుండి 7.0, అంటే 7 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఆమ్లం అవుతుంది అన్నట్టు. చాలా ఇంపార్టెంట్ పట్టిక ఇది. ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. ఆమ్లాలు ఏంటి? ఆమ్లాలు దేనికి ఉపయోగపడతాయి? ఇక పచ్చళ్ళ తయారీలో ఎస్టిక్ ఆమ్లం ఫార్ములా Ca3COOH. పులిహోర తయారీలో సిట్రిక్ ఆమ్లం C6H8O7 సిట్రిక్ ఆమ్లం ఫార్ములా. శీతల పానీయాల తయారీలో ఏంటిది? శీతల పానీయాల తయారీలో కార్బనిక్ ఆమ్లం H2CO3. సిరా మరకలు తొలగించడానికి అగ్జలిక్ ఆమ్లం H2C2O4 అన్నట్టు. ఎరువుల తయారీలో బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4. మందులు రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl. పేలుడు పదార్థాల తయారీలో నత్రిక్ ఆమ్లం HNO3. క్షారాల గురించి గ్రీజు మరకలు తొలగించడానికి అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH. సబ్బుల తయారీలో పొటాషియం హైడ్రేట్స్ KOH. సోడియం హైడ్రాక్సైడ్ కూడా సబ్బుల తయారీలో. బ్లీచింగ్ పౌడర్ తయారీలో కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH2. అగ్నిమాపక పదార్థాల తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ AlOH2. నెక్స్ట్ లవణాలు ఏంటి? ఆహార నిల్వ కోసం సాధారణ ఉప్పు NaCl. బట్టలు ఉతకడానికి బట్టల సోడా Na2CO3 సోడియం కార్బోనేట్ అన్నట్టు. కేకు తయారీకి వంట సోడా NaHCO3. ఈ పట్టికను ఎట్లా గుర్తుపెట్టుకుని చూద్దాం ఒకసారి. పచ్చళ్ళ తయారీలో ఎస్టిక్ ఆమ్లం. ఏసీలో పచ్చళ్ళు ఉంచాలన్నట్టు. పచ్చళ్ళు ఉంచద్దు కానీ ఏసీలలో పచ్చళ్ళు ఉంచాలి, మనం అట్లా గుర్తుపెట్టుకోవాలన్నట్టు. పులిహోర తయారీ అంటే పుల్లగా. సిట్రిక్ ఆమ్లం అంటే నారింజ, అవి తెలుసు కదా, నారింజ మన సిట్రిక్ ఆమ్లం పుల్లగా ఉండేటివి. పులిహోర తయారీ సిట్రిక్ ఆమ్లం. ఓకే. శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ కార్బనిక్ ఆమ్లం కూల్ డ్రింక్స్ అంటారు. సిరా మరకలు తొలగించడానికి అగ్జలిక్ ఆమ్లం అంటే టమాటా అగ్జలిక్ ఆమ్లం మనది అప్పుడు అందులో చదువుకున్నాం కదా ఇంతకుముందుకు, అట్లా అగ్జలిక్ ఆమ్లంలో సిరా మరకలు తొలగించడానికి. నెక్స్ట్ ఎరువుల తయారీలో బ్యాటరీలో సల్ఫ్యూరిక్ ఆమ్లం సల్ఫర్ బ్యాటరీలల్లో వీటిలలో మనకు మన ఫిజిక్స్లో కూడా ఉంటుంది. సో ఎరువుల తయారీలో కూడా సల్ఫ్యూరిక్ ఆమ్లం వాడతాం. ఇక మందులు రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం మందుల రంగులలో తయారు చేస్తాం అన్నట్టు. ఇక పేలుడు పదార్థాలు నత్రిక్ ఆమ్లం, నత్తులందరినీ పేల్చేయాలి అన్నట్టు. పేలుడు పదార్థాలు నత్రిక్ ఆమ్లం HNO3. గ్రీజు మరకలు తొలగించడానికి అమ్మోనియం హైడ్రాక్సైడ్. గ్రీజు వచ్చినాయి అంటే అమ్మోనియం అంటాం. అమ్మ గాజు అప్పుడు చదువుకున్నాం. అమ్మ గాజు గీజు అంటే అమ్మ అన్నట్టు. ఈ సబ్బు అంటే సోప్ అంటే ఇంగ్లీష్లో సోప్ అంటారు. అంటే సోడియం హైడ్రాక్సైడ్. పి అంటే పొటాషియం హైడ్రాక్సైడ్. సబ్బు అనగానే సోప్ గుర్తు రావాలి ఇంగ్లీష్లో. అనగానే సోడియం హైడ్రాక్సైడ్, పి అనగా పొటాషియం హైడ్రాక్సైడ్.
నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ తర్వాత కాల్షియం హైడ్రాక్సైడ్ అన్నట్టు. కాల్షియం అంటే మన ఎముకలలో కూడా కాల్షియం ఉంటుంది, సో తెల్లగా ఉంటుంది కాబట్టి బ్లీచింగ్ పౌడర్ అట్లా. అగ్నిమాపక పదార్థాలు తయారయ్యే అల్యూమినియం. ఆ అగ్నిమాపక అల్యూమినియం, AlAO3 అంటే దీని ఫార్ములా. నెక్స్ట్ ఆహార నిల్వ కోసం సాధారణ ఉప్పు. ఇక ఉప్పు గురించి మనకు తెలుసు, ఇక అన్నింటినీ నిల్వ ఉంచుకునేందుకు ఉప్పు అవసరమే. బట్టలు ఉతికే సోడా అంటే బట్టలు, ఇక్కడ బట్టల సోడా Na2CO3 ఉంది కూడా ఇది. ఇక కేకు తయారీకి ఇది ఇంపార్టెంట్, వంట సోడా NaHCO3 దీని ఫార్ములా. కేకు తయారీలో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం నేర్చుకున్నాం? పదార్థాలు ఆమ్లాలు, క్షారాలు లేక తటస్థాలు తెలుసుకోవడానికి సూచికలు ఉపయోగిస్తామని తెలుసుకున్నాం. ఎరుపు లిట్మస్, నీలి లిట్మస్, ఫినాప్థలిన్, ఈథైల్ ఐరన్ వీటిలన్నింటినీ సూచికలుగా పనిచేస్తాయని తెలుసుకున్నాం. మందార పూలు, గులాబీ పూలు, పసుపు సహజ సూచికలుగా పనిచేస్తాయి. నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలు ఆమ్ల స్వభావం BRA. జారుడు స్వభావం కలిగి ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చే పదార్థాలను క్షార స్వభావం RBK. ఫార్ములా కార్బనిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం వర్షపు నీటిలో కలిసి ఆమ్ల వర్షాన్ని కురుస్తాయి. తటస్థ స్వభావం గల పదార్థాలన్నీ లవణాలు కావు. ఉదాహరణకు పంచదార, స్టార్చ్. తటస్థీకరణం వల్ల పదార్థాలు ఆమ్ల క్షార ధర్మాలను కోల్పోతాయి. లవణాలు ఆమ్ల లేదా క్షార లేదా తటస్థ స్వభావం కలిగి ఉంటాయి. కుట్టిన చోట వదిలే ద్రావానికి క్షార స్వభావం ఉంది. కాగితం మీద కొన్ని నిమ్మరసం చుక్కలు వేస్తే ఎరుపు రంగులోకి మారింది, ఎందుకంటే ఆమ్లం కాబట్టి నిమ్మరసం. పసుపు మరకలు గల బట్టలను ఉతికినప్పుడు ఎర్రగా మారాయి, ఎందుకంటే ఆమ్ల స్వభావం కాబట్టి. కిటికీల అద్దాలను శుభ్రపరిచే ద్రావణాలలో అమ్మోనియా ఉంటుంది, ఏదుంటుంది అమ్మోనియా ఉంటుంది అంటూ. ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తుంది, ఎందుకంటే క్షార స్వభావం కాబట్టి. ఇప్పుడు యూరియా ఆమ్లమా, క్షారమా, తటస్థమా ఇలా తెలుసుకుందాం. యూరియా అనేది ఆమ్లము. పూలు పసుపు రుద్దిన కాగితాలను సూచికలుగా అనవచ్చు సహజ సూచికలు కాబట్టి. పసుపు, పూలు ఇవన్నీ సహజ సూచికలు. దంత క్షీణత నుంచి రక్షించడానికి మనం రోజు టూత్పేస్ట్లో దంతాలను తోముకుంటాం. టూత్పేస్ట్ స్వభావం ఏంటిది? ఇది జారుడు స్వభావం ఉంటుంది కాబట్టి క్షారము. కింది వాటిలో ఆమ్ల స్వభావం కలిగినది ఏది? నిమ్మరసం ఏంటిది? ఆమ్లం. వంట సోడా క్షారమే, సున్నపు నీరు క్షారమే, సబ్బు నీరు క్షారమే. సో ఒక క్షారద్రవం ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చినది. క్రింది వాటిలో అదనంగా ఏ ద్రవం కలిపితే వ్యతిరేక మార్పు జరుగుతుంది? ఉదాజహరిక ఆమ్లం కలిపితే అది ఏమవుతుందంటే వ్యతిరేకంగా మార్పు జరుగుతుంది. ఇప్పుడు వంట సోడా అనేది క్షారం, సున్నం అనేది క్షారం, అమోనియం హైడ్రాక్సైడ్ అనేది క్షారం అట్లా. లాక్టిక్ ఆమ్లం ఏది? పెరుగు. ఎస్టిక్ ఆమ్లము ఏసీని వేడి ఉన్నప్పుడు ఏసీ వేసుకోవాలని చెప్పినాం. వెనిగర్ ఎస్టిక్ ఆమ్లం. సిట్రిక్ ఆమ్లం పుల్లగా నిమ్మకాయ. అక్జలిక్ ఆమ్లం టమాటా. ఈ సెకండ్ చాప్టర్ ఆమ్లాలు క్షారాలు అనేది 2 పార్టులు చేసినాం, చూసుకోగలరు.